అసలు ఈ పొదుపు చేయటము అనే విషయాన్ని ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా కనిపించట్లా. దాని గురించి ఎక్కువ అవేర్నెస్ తేవట్లేదు ఒకటి. రెండోది మనుషుల్లో ఖర్చు పెట్టే లక్షణం పెరిగిపోయింది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు ఇలా ఖర్చు పెట్టడం నేర్చేసుకుంటున్నారు. ఇది చాలా చాలా తప్పుడు. డబ్బులు ఆడంబరాలు ఎక్కువే. మీరు అనుకున్నట్లు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇస్తే సెల్ ఫోన్ కొనుక్కుంటారు. ఏదో ఈ మధ్య చూసాం మేము, అదే డబ్బున్న 1 లక్ష రూపాయలు ఇస్తే ఇంక దేంట్లో పెట్టుబడి పెడతారు అని. అంటే మన మైండ్ సెట్ అట్లా అయిపోయింది. ఇప్పుడు ఫోన్ల కోసం అనవసరంగా లేడీస్ కూడా, చిన్న చిన్న వాళ్ళు కూడా ఎక్కువ ఈ స్మార్ట్ ఫోన్ ఉండటం వల్ల చదువుతో సంబంధం లేకుండా ఫోన్లో షాపింగ్ చేయటం బాగా నేర్చుకున్నారు, కొనుక్కుంటున్నారు. బట్టలు ఎక్కువ కొంటున్నారు, అవసరానికి మించి బట్టలు కొంటున్నారు. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. అవసరానికి మించి బట్టలు కొనుక్కోవటము, అవసరానికి మించి ఫుడ్ ఆర్డర్ చేసుకోవటము, అవసరానికి మించి కాస్మెటిక్స్ మీద ఖర్చు పెట్టడం. మ్యామ్, ఫుడ్ ఆర్డర్ అంటే ఫుడ్కి అయ్యేది తక్కువైతే, బిల్లు తక్కువైతే దాని మీద ట్యాక్స్లు ఇవన్నీ ఎక్కువ. తెచ్చినందుకు అవి ఎక్కువ 100 రూపీస్ 200 అవుతుంది. లెక్కేసుకో. మనం మొన్న ఒక రోజు బడ్జెట్ గురించి ప్రోగ్రామ్ వేసుకున్నాం చూసారా? అట్లా బడ్జెట్ వేసుకుంటే గనక అవుట్ సైడ్ ఫుడ్ కోసం ఎంత ఖర్చు పెట్టాలి అంటే కొంత కఠినంగా ఉండక తప్పదు. అవును, ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది, మనుషులకి డబ్బంటే విలువ లేనట్టు, లెక్కలేనట్టు అయిపోయి ఖర్చు పెట్టేసేద్దాం, ఏదో రకంగా సంపాదిద్దాం, ఏదో ఒక రకంగా ఎలాగైనా ఖర్చు పెట్టేద్దాం అనే మనస్తత్వము ఫ్యూచర్ ని గుర్తుపెట్టుకోవడం తగ్గిపోయింది. దానివల్ల అంటే జాగ్రత్త పడటం తగ్గిపోవటం వల్ల ఇప్పుడు చీటీ వేద్దాం, పాడదాం, ఖర్చు అయిపోద్ది, నెమ్మది కడదాం అంటే మనుషులకు ఒక రకమైన ఒక కమిట్మెంట్ తగ్గిపోయింది. దానివల్ల కస్టమర్కి కమిట్మెంట్ తగ్గింది, ఈ చీటీల వ్యాపారం చేసే వాళ్ళకి కమిట్మెంట్ తగ్గిపోయింది. అందుకే నేను ఈ గోలంతా లేకుండా, ఈ చీటీలు గొడవ లేకుండా రికరింగ్ డిపాజిట్ వేసుకుంటే 12 నెలలకే వేసుకోండి. 12 నెలల తర్వాత మీకు ఎంతో కొంత వడ్డీ వస్తాయి, తీసుకోండి. లేదు అనుకుంటే గనక ఎల్ఐసి పాలసీ కట్టుకోండి. ఎల్ఐసి పాలసీ కట్టుకుంటే లోన్ తీసుకోవచ్చు. దాని మీద, ఆ పాలసీ మీద తక్కువ ఇంట్రెస్ట్ రేటే ఉంటుంది. అంటే బయట దాని మీద తక్కువే ఉంటుంది. లోన్ తీసుకొని మళ్ళీ రీపే చేయండి డబ్బులు వచ్చినప్పుడు. అంటే కొంచెము మనము ఆలోచించగలం. అంటే ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు, సబ్జెక్ట్ చిన్నదే. మనం భయపడతాం. ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఒకప్పుడు మన అమ్మమ్మలు వాళ్ళు చాలా నీట్ గా బడ్జెట్ వేసుకునే వాళ్ళు. వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు? బంగారం కొనుక్కునేవాళ్ళు, లేదు అనుకుంటే పొలం కొనుక్కునేవాళ్ళు. పొలం కొనేటప్పుడు డబ్బులు ఇచ్చి, ఏది వీళ్ళు దాచుకున్న డబ్బులు ఇచ్చి పొలం కొంత వాళ్ళ పేరు మీద పెట్టించుకునేవాళ్ళు. మీకు తెలీదు, ఇప్పుడు ఆడవాళ్ళ పేర్ల మీద ఆస్తులు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నాం గాని ఓ పాత రోజుల్లో ఇష్టానుసారం అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉండేది. ఆమె ఇష్టానికి పెట్టుకోవచ్చు, ఎవరికైనా పెట్టుకోవచ్చు, ఇష్టానుసారం అని రాసేవాళ్ళు భార్యలకి. ఇప్పుడు భర్తకి భార్యకి వయసు చాలా తేడా ఉండేది. అలాంటప్పుడు భర్త ఇప్పుడు నీ ముందు చనిపోతే ఏ కొడుకు దగ్గర ఉండాలి, పెద్ద కొడుకు చూస్తాడా, చిన్న కొడుకు చూస్తాడా, రెండో కొడుకు చూస్తాడా అన్న భయం ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఇష్టానుసారం అని పెట్టేవాళ్ళు. వాళ్ళు చూస్తే వాళ్ళకే పెట్టేటట్లు. అట్లా అంటే అది ఎందుకు చేసేవాళ్ళు అంటే వాళ్ళు దాచుకున్న డబ్బుల్ని ఎంతో కొంత హస్బెండ్కి ఇస్తా ఉండేవాళ్ళు. ఇస్తా ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఓహో ఇంత ఇచ్చారు కదా అనే ఇది ఉండేది. అందుకే ఇంత కష్టపడి సంపాదించే డబ్బులు మీరు ఈయనగాసిన అక్కల పాలు చేసుకోకుండా ఇట్లాంటి చిట్టీలు వాళ్ళకి, స్వార్థపరులకి ఇలా అర్ధరాత్రి బిషారా ఎత్తేసేవాళ్ళు. ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టారంట. 1 కోటి రూపాయలు పెట్టి ఎస్ఆర్ నగర్ లో 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టారు, బిషానా ఎత్తేసారు. పోతే 1 కోటి 120 కోట్లు మిగిలినాయి కదా. కోటైన లోనేగా పోయిందే ఉంది. ఏది ఏమైనా సరే ఎప్పుడు కూడా మన జుట్టు రెండో వాళ్ళ చేతిలో ఉంచుకోవద్దు. చాలా మంది అదే పని చేస్తున్నారు, అదే పని తెలియక చేస్తున్నారు.
అసలు ఎప్పుడు కూడా రూపాయికి ఉన్న దుర్లక్షణం ఏంటి అంటే, పాపం అది తప్పు, రూపాయలు కాదు కానీ లక్షణం అది. కొన్ని కంపెనీలు కూడా చెయ్యి దాటింది అంటే మళ్ళీ వెనక్కి రాదు. అందుకని మనం మన చేతిలోనే ఉంచుకోవాలి మన రూపాయిని. మన చేతుల నుంచి ఎక్కడికి వెళ్ళాలి? బ్యాంకుకో పోస్ట్ ఆఫీస్కో వెళ్ళాలి. అలా దాచుకోండి తప్పితే చీటీలు వాళ్ళని నమ్మొద్దు. వాళ్ళు ఆఫర్లు కూడా ఇస్తారు, రకరకాల ఆఫర్లు. అందువల్ల మన జుట్టు వాళ్ళ చేతిలో ఉంటది. సో మనం నమ్ముతాం, మోసపోతాం. సో అంటే ఎప్పుడైనా మీరు కట్టారా చిట్టి? నేను కడతాను కానీ నేను ఎట్లా కడతానంటే కొంచెం ఐ హ్యాండెడ్ గా ఉంటది నాది. నేనే ఎగ్గొట్టను 100%. నాకు ఫస్ట్ చిట్టియో రెండో చిట్టియో ఇస్తేనే నేను కడతాను. అప్పుడు మనం లాస్ అవుతాంగా. అయితే అయ్యాం, అసలు ఎక్కడికి పోదుగా. కరెక్ట్. నేను ఇప్పటికి దాదాపు ఒక చిట్టీలు ప్రతి సంవత్సరం ఒక చిట్టి ఉంటది నాకు. అయితే నేను అదే చెప్తా, ఫస్ట్ మీరేమన్నా అనుకోండి, నన్ను తిట్టుకున్నా నాకు పర్వాలా, నేను చిట్టి వేస్తా. మీరు అడిగారు కదా, చిట్టి వేస్తా. కానీ నాకు 5 నెలల లోపు, మొదటి నెల ఇస్తారా, మొదటి నెల అంటే వాళ్ళే ఉంచుకుంటారు, 2వ నెల ఇస్తారా, 3వ నెల ఇస్తారా, 4వ నెల ఇస్తారా, 5వ నెల దాటితే మటుకు నేను ఒప్పుకోను. నేను అప్పటి వరకు కట్టిన డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేసేటట్లయితే చీటీ కడతానంట. చక్కగా కట్టేస్తా నేను చీటీ. చిన్నవి వేస్తా. కొంచెం ఎంకరేజ్మెంట్ కోసం కూడా చేస్తాను నేను. ఎవరన్నా లేడీస్ చిట్టీలు వ్యాపారం, హస్బెండ్ చనిపోయిన తర్వాత చిట్టీలు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళు అడిగితే నేను ఖచ్చితంగా చేస్తా వాళ్ళకి. అయితే ఇంత కమాండింగ్ గా అందరూ ఉండగలరా? ఉండలేరు కూడా. నేనైతే ఉండలేను, అట్లా నేను అడగలేను కూడా. కానీ ఎందుకంటే వాళ్ళ పని నెరవేరాలి, నేను నష్టపోకూడదు. నేను అలా ఆలోచిస్తా. ఫైనల్ గా ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, చిట్టీలు వెయ్యొద్దు. ఇలా ఇళ్ళ చుట్టూ చిట్టీలు వెయ్యొద్దు, మోసపోవద్దు. వేస్తే గనక మీరు, వాళ్ళు మీకు చెప్తారు, ఆఫర్లు ఇస్తారు. రెండో చిట్టి ఇస్తామని 5గురికి చెప్తారు. 5గురికి చెప్తారు. అంటే మనలో మనం మాట్లాడుకుంటా ఉండాలి. ఒకవేళ అందుకే ఏం చేయాలి అంటే, చిట్టి పాట రోజు ఖచ్చితంగా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటా ఉండాలి. అప్పుడు మనకి ఎవరెవరితో ఏం అబద్ధాలు చెప్పింది కూడా మనకు తెలుస్తుంది. వాళ్ళ మీద కూడా ఒక కన్నేసి ఉంచాలి. ఇవన్నీ చేసే శక్తియుక్తులు మన దగ్గర ఉంటాయా, ఉండవా అనేది బేరీ చేసుకుని, ఆ డబ్బులు నష్టపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు. మీరు ఇప్పుడు గంగలో దూకుతానంటే ఎవరేం చేస్తారు? కానీ మనం సేఫ్ మార్గాలు చెప్తున్నాం. మీరు అత్యాశకు పోవద్దు, 2వ నెలలోనే ఇస్తారు అంటే నమ్మొద్దు. ఇట్లాంటి చూసుకోమని చెప్పి. 2వ నెలలు ఇవ్వకపోతే 3వ నెల. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే 2 చీటీలు వెయ్యండి, ఒకటి ముందు ఇచ్చేస్తాము, ఒకటి తర్వాత ఇస్తాము అంటారు. అయితే ఇది కూడా ఒక రకంగా బెస్టే. ఎట్లా అంటే ఒక చీటీ డబ్బులు మనకు వచ్చేస్తాయి కాబట్టి నష్టం ఎంత, ఒక 25% నష్టం ఉంటది. ఇట్లా మనం ఆలోచించాలి. కానీ మనకున్న ఆర్థిక అవసరాలకి మనం ఇంతంత ఆలోచించాం, దానివల్లే నష్టపోతాం. మనం ఏదో ఒక 10 నెలల తర్వాత 15 నెలల తర్వాత అని పెట్టుకుంటాం టైం. అంటే అప్పుడు మనకు అవసరం డబ్బులు అని కట్టుకుంటా పోతుంటాం. తీరా చూస్తే అసలు అదే ఇందాకన్నానే ఎనగాసిన నక్కల పాలు అవుతుంది. అందుకని దయచేసి గవర్నమెంట్ వాటిని నమ్ముకోమని చెప్తాను. ఎస్, ఖచ్చితంగా మ్యామ్. మార్గదర్శి లాంటి చిట్ ఫండ్స్ ఉన్నాయి. సో అంతేకాదు, మీరు అన్నట్లుగా ఫ్యామిలీ చిట్స్ మంచివి, లేదంటే LIC అవన్నీ చేసుకోవచ్చు, పోస్ట్ ఆఫీస్ ఇలాంటివి మంచివి సేవింగ్స్ కోసం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఆలోచించి అడుగు వేయాలని కోరుకుందాం. ధన్యవాదాలు.